morning students, we have chemistry syllabus here. Total 5 chapters are there: chemical equations, acids, bases and salts, structure of atom, classification of elements, that is periodic table, and principle of metallurgy. What is the chemistry syllabus for Polyset 2021? In this I am going to explain structure of atom, which is easy to understand for you too and get a good score in the 2021 Polyset. Okay, right, structure of atom లో మనకు లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి బిట్టు the relation between light velocity, frequency and the wavelength. Okay, light velocity కి మరియు ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అడిగిండు. సో వాట్ ఇస్ ద రిలేషన్ హియర్? C is equals to nu lambda. Okay, so here C is nothing but 3 into 10 to the power 8 meter per second. It is a standard value, మీరు గుర్తుపెట్టుకోవాలి. Okay, what's the value here? Tell me again. 3 into 10 to the power 8 meter per second. Okay, so దీంట్లో lambda అంటే వేవ్ లెంత్. Okay, so lambda అంటే వేవ్ లెంత్ and nu అంటే ఫ్రీక్వెన్సీ. ఓకేనా, రైట్. So here wave is nothing but it is disturbance created in the medium. Okay, so here disturbance is nothing but here vibration. It is going up and down like this. It is going up and down like this. Okay, so ఇక్కడ పీక్ వాల్యూస్ ఉన్నాయి కదా, హయ్యర్ వాల్యూస్, ఇక్కడ హయ్యర్ వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ కిందనేమో లోయర్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో వేవ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టర్బెన్స్ క్రియేటెడ్ ఇన్ ద మీడియం. ఓకే, ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ రూపంలో వెళ్ళడాన్ని మనము వైబ్రేషన్ అంటాం. సో ఈ వైబ్రేషన్ నుంచి మనకు ఎలక్ట్రిక్ కరెంట్ వస్తుంది. సో వైబ్రేటింగ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, కరెంట్ అనేది మనం వేవ్ అని డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇట్ ఈస్ అ వేవ్. ఓకే, సో ఇక్కడ హయ్యర్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ హయ్యర్ వాల్యూస్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం వేవ్ లెంత్ అంటాం. ద వేవ్ లెంత్ ఈజ్ రిప్రజెంటెడ్ బై హియర్ ల్యాండా. ఓకే, డెఫినేషన్ ఏందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పీక్ వాల్యూస్, ఇక్కడ హయ్యర్ వాల్యూస్ ఉన్నాయి కదా, పీక్ వాల్యూస్ అంటే ఈ హయ్యర్ వాల్యూస్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనము వేవ్ లెంత్ అంటాం. ఓకే, వేవ్ లెంత్కి యూనిట్స్ మనకు మీటర్స్. ఓకేనా, వేవ్ లెంత్ దేంట్లో కొలుస్తారు? సో ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ మీటర్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. సో నంబర్ ఆఫ్ వేవ్స్ ఇన్ యూనిట్ టైం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి ఒక యూనిట్ టైం ఒక 1 సెకండ్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూనిట్ టైంలో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ వేవ్ పీక్స్ని మనం ఏమంటున్నాము? ఫ్రీక్వెన్సీ అంటున్నాం. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై న్యూ హియర్. ఓకే, సింబల్ ఏంటిది ఇక్కడ? న్యూ. దీనికి యూనిట్స్ మనకు ఎడ్జెస్ లేదా సెకండ్ యూనివర్స్. ఓకే, ఎడ్జ్ లేదా సెకండ్ ఇన్వర్స్ అని చెప్తాం. రైట్. సో వేవ్ లెంత్కి మరియు ఫ్రీక్వెన్సీకి మధ్య ఉన్నటువంటి రిలేషను ల్యాండా ప్రపోర్షనల్స్ టు 1/ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇక్కడ ల్యాండా పెరుగుతేనేమో ఫ్రీక్వెన్సీ తగ్గుద్ది, ల్యాండా తగ్గితే ఫ్రీక్వెన్సీ పెరుగుద్ది. ఓకే, సో ఓకే, సో ఇక్కడ ప్రపోర్షనల్ టు తీసేస్తే ఒక కాన్స్టెంట్ వస్తుంది. ఆ కాన్స్టెంట్ని మనము లైట్ వెలాసిటీ అంటాం. ఓకే, ఆ లైట్ వెలాసిటీ ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు c/న్యూ అవుతుంది. సో ఈ న్యూ ఇటు పంపిస్తే యూ విల్ గెట్ c = న్యూ ల్యాండా. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. ఇంతకుముందు మనకు వచ్చింది కదా పాలిసెట్లో. ఇక్కడ లైట్ వెలాసిటీ యొక్క స్టాండర్డ్ వాల్యూ ఇవ్వడం జరిగింది. c = 3 into 10 to the power 8 meter per second. Okay, it is very very important. All of you keep in your mind. So light is an electromagnetic spectrum, forms VIBGR. Okay, rainbow form చేస్తుంది. You can see here violet, indigo, blue, green, yellow, orange and red color ni it will form. Okay, so it is an electromagnetic spectrum, consists of electric field and magnetic field. Okay, right. So in this electromagnetic spectrum we have visible spectrum is there. Okay, visible spectrum is nothing but, so the range of visible spectrum is given by here 400 nanometers to 700 nanometers. Here 1 nanometer is equals to 10 to the power -9 meters. అంటే విజిబుల్ స్పెక్ట్రమ్ మనం ఎప్పుడు చెప్తాం? మనకి ఇక్కడ 400 నానోమీటర్స్ కంటే తక్కువ ఉన్నటువంటి లైట్ని మన కళ్ళు అబ్జర్వ్ చేయలేవు. ఇన్ ద సేమ్ వే 700 నానోమీటర్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి లైట్ని కూడా అబ్జర్వ్ చేయలేవు. సో దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ విజిబుల్ స్పెక్ట్రమ్. ఓకే, అనదర్ బిట్ ఈస్ గివెన్ హియర్ ఇన్ ద లాస్ట్ పాలిసెట్, E = h nu. Who proposed the E = h nu? So this is the bit given in the last year పాలిసెట్. సో హూ ఈస్ గివెన్? మ్యాక్స్ ప్లాంక్. ఓకే, మ్యాక్స్ ప్లాంక్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు E = h nu అనే రిలేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ దిస్ h is the Planck constant. ఓకే, ద వాల్యూ ఆఫ్ Planck constant ఈస్ గివెన్ హియర్ 6.625 into 10 to the power -34 joules second. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వాల్యూ. ఆల్ ద టైమ్ ఇట్ విల్ కమ్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో E = h nu మీద కానీ h వాల్యూ కానీ లేకపోతే ఎవరు ప్రపోజ్ చేసిర్రు అనేటువంటి ఈ శాస్త్రవేత్త పేరు కానీ ఖచ్చితంగా మనకు అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. దీంట్లో ఈజ్ ద మల్టిపుల్స్ ఆఫ్ h nu. ఓకే, ఎనర్జీ అనేది మనకు మల్టిపుల్స్ ఆఫ్ h nu ఉంటుంది. h nu, 2h nu, 3h nu అండ్ సో ఆన్ లైక్ దట్ ఇట్ విల్ గివ్. అంటే సో హియర్ ఎనర్జీ ఈజ్ అ డిస్క్రీట్ ఇన్ వాల్యూస్, నాట్ ఇన్ కంటిన్యూస్ మేనర్. సో ఐ రిపీట్ వన్స్ అగైన్ హియర్, ఎనర్జీ ఈజ్ డిస్క్రీట్.
సో ఎనర్జీ అనేది మనకు డిస్క్రీట్ వాల్యూస్ని కలిగి ఉంటుంది, నాట్ కంటిన్యూస్. ఓకే, సో డిస్క్రీట్ వాల్యూస్ అంటే ఏంటిది ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హెచ్న్యూ, 2Hν, 3Hν. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ ఎనర్జీ ప్యాకెట్స్. ఓకే, ఇది మనకు అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హోటల్కి వెళ్ళాం అనుకోండి, హోటల్కి వెళ్తే ఇడ్లీలు కానీ తర్వాత పూరీలు కానీ ఎట్లా ఇస్తారు, మనకు ప్లేట్లలో ఇస్తారు. ఓకే, ఒక ప్లేట్లో 4 ఉంటాయి, 2 ప్లేట్లో 8 ఉంటాయి, తర్వాత 3 ప్లేట్లో 12 ఉంటాయి. ఓకే, అంతేగాని దోశలాగా 1, 2, 3 అని ఉండేవి కాదు. ఓకే, ఇక్కడ హెచ్యూ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 ప్యాకెట్. మనం హోటల్తో కంపేర్ చేసుకుంటే ఇట్స్ ఎ ప్లేట్. ఓకే, ఎనర్జీలో మనం ఏమనాలి, ఇట్ ఈస్ ఎనర్జీ ప్యాకెట్. 1 ప్యాకెట్, 2 ప్యాకెట్స్ అండ్ 3 ప్యాకెట్స్ అండ్ సో ఆన్. ఓకే, ఎనర్జీ ఈజ్ ద మల్టిపుల్స్ ఆఫ్ హెచ్ను. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది, ఎనర్జీ ఈజ్ ద మల్టిపుల్స్ ఆఫ్ హెచ్న్యూ. ఓకే, 1Hν, 2Hν అండ్ 3Hν. ఓకే, ఎనర్జీ కంటిన్యూస్గా ఉండదు, ఇట్ ఈజ్ ఇన్ డిస్క్రీట్ వాల్యూ. ఓకే, ఇక్కడ హెచ్న్యూ దగ్గర ఒక వాల్యూ ఉంటే 2Hν దగ్గర అది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 వచ్చింది అనుకోండి, ఆ 4 2తో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది, 3తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. అట్లా కంటిన్యూషన్గా ఉండకుండా సో ప్యాకెట్స్ లాగా ఉంటుంది కాబట్టి ఎనర్జీ ఈజ్ క్వాంటైజ్డ్ అని చెప్పేసి మనము చెప్తాం. ఓకేనా. Another important topic of structure of atom is given by here, Bohr's model of hydrogen atom. Bohr's model of hydrogen atom very important. సో మనకు దీంట్లో ఖచ్చితంగా ఎక్కువ బిట్స్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది, బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఓకే, see here, according to Bohr, every atom consists of electrons, protons and neutrons. Okay, so whenever the electron revolving around the nucleus in the form of circular path is called ఆర్బిట్. ఓకే, సో ఆర్బిట్కు మళ్ళీ ఇంకొక పేరు ఏముంటుంది, ఎనర్జీ స్టేట్. ఓకే, వెన్ ఎవర్ ద ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్క్యులర్ పాత్ ఈస్ కాల్డ్ ఆర్బిట్. ఆర్బిట్ ఆల్సో కాల్డ్ హియర్ ఎనర్జీ స్టేట్. ఓకే, సో దిస్ ఈజ్ ఎనర్జీ స్టేట్ నెంబర్ 1, 2, 3 అండ్ సో ఆన్. ఓకే, సో ద లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఈస్ కాల్డ్ గ్రౌండ్ స్టేట్. ఓకే, సో యాటమ్కి దగ్గర అంటే న్యూక్లియస్కి దగ్గరగా ఉండి దాని యొక్క ఎనర్జీ తక్కువ ఉన్నదాన్ని మనం ఏమనాలి, గ్రౌండ్ స్టేట్ అనాలి. ఓకే, సో ద ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దెన్ ది లో గ్రౌండ్ స్టేట్ ఈజ్ కాల్డ్ ఎక్సైటెడ్ స్టేట్. ఓకే, దీనికి తక్కువ ఎనర్జీ ఉన్నదాన్ని మనము గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ అంటాం, దీనికంటే ఎక్కువ ఉన్నదాన్ని ఎక్సైటెడ్ స్టేట్స్ అంటాం. ఓకే, వెన్ ఎవర్ ద ఎలక్ట్రాన్ గెటింగ్ ఎనర్జీ ఇట్ విల్ గో టు ది అప్పర్ స్టేట్. ఓకే, ఎలక్ట్రాన్కి ఇక్కడ ఎనర్జీ ఎక్కువైతే ఏమైంది, హయ్యర్ ఎనర్జీ స్టేట్కి వద్ది. ఒకవేళ ఎనర్జీ అనేది తక్కువ అయితే ఏమైంది, లోయర్ ఎనర్జీ స్టేట్కి వస్తుంది. సో దిస్ ఈజ్ రిలేషన్ ఈజ్ గివెన్ బై E1 minus E2 or E2 minus E1 is equals to Hν. ఓకే, ఎలక్ట్రాన్ కింది స్టేట్ నుంచి పైన స్టేట్లోకి వెళ్ళినా, పైన స్టేట్ నుంచి కింది స్టేట్కి వచ్చినా కానీ దాని యొక్క ఎమిషన్ అనేది ఒక లైన్ స్పెక్ట్రంగా అంటే ఇట్ విల్ గివ్ యూ 1 కలర్. ఓకే, చూద్దాం ఒకసారి. రైట్, సో ఎనర్జీ స్టేట్ నెంబర్ 1లోకి వెళ్ళి 2కి వెళ్ళినా హెచ్న్యూనే, 2లోకి వెళ్ళి 1లోకి వెళ్ళినా హెచ్న్యూ, అంటే ఇట్ విల్ గివ్ యూ 1 లైన్. సో ఎమిషన్ ఆఫ్ లైన్ ఇట్ విల్ గివ్ యూ is nothing but line spectrum. It will give you simply 1 color. ఓకే, మనం దివాళీ ఫైర్ వర్క్స్ అబ్జర్వ్ చేస్తే, సో దివాళీ రోజు మనం క్రాకర్ కలుస్తాం కదా, సో క్రాకర్స్ కలిస్తే ఒక్కొక్క క్రాకర్ మనకు ఒక్కొక్క కలర్ ఇస్తుంది. సో దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్ చూస్తున్నాం చూడండి. ఇక్కడ క్యూప్రిక్ క్లోరైడ్ అనేది మనకు గ్రీన్ కలర్ ఇస్తుంది, ఇన్ ద సేమ్ వే స్ట్రాన్షియం క్లోరైడ్ అనేది రెడ్ కలర్ ఇస్తుంది, అండ్ సోడియం అనేది మనకు ఎల్లో కలర్ ఇస్తుంది. ఓకే, సో ఒక కలర్ను బట్టి ఎలిమెంట్ను ఏ విధంగా అయితే ఐడెంటిఫై చేస్తున్నామో మనము ఒక ఫింగర్ ప్రింట్ అంటే ఒక పర్సన్ అబ్జర్వ్ చేస్తాం కదా. ఓకే, ఎవ్రీ పర్సన్ హ్యాస్ యూనిక్ ఫింగర్ ప్రింట్, లైక్ దట్ ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ స్పెసిఫిక్ కలర్ ఉంటుంది. ఒక్కొక్క కలర్ని మనం ఒక్కొక్క ఎలిమెంట్గా ఐడెంటిఫై చేస్తాం. ఓకే, రైట్, సీ హియర్, మనకు అకార్డింగ్ టు దిస్ మనం బోర్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి దీని ప్రకారము హైడ్రోజన్ అనేది మనకు ఏదో ఒక లైన్ ఇవ్వాలి, అంటే ఏదో ఒక కలరు ఇవ్వాలి. ఓకే, ఒకసారి చూద్దాం. According to this equation, so hydrogen atom will give you 1 emission line when the electron transition takes place E1 to E2 or E2 to E1. E1 నుంచి E2కి వెళ్ళినా, E2 నుంచి E1కి వచ్చిన హైడ్రోజన్ అనేది మనకు ఒక ఎమిషన్ లైన్ ఇస్తుంది. ఓకే, సో ఆ ఎమిషన్ లైన్ అనేది మనకు విజిబుల్ స్పెక్ట్రమ్ లా కనిపిస్తుంది. బట్ వెన్ వి అబ్జర్వ్ దట్ లైట్ రే ఇన్ హై రెజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్, it is observed that it splits into many colors, it splits into many lines. ఓకే, సో అట్లా మెనీ లైన్స్గా విడిపోతుంది. అది ఎందుకు అలా విడిపోతుంది అనేది మనకు బోర్ అనే శాస్త్రవేత్త ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. సో తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్త సోమార్ఫీల్డ్. ఓకేనా, ఎవరైనా పేరు సోమార్ఫీల్డ్ రిలేటివిస్టిక్ కరెక్షన్ అంటాం. ఓకే, ఒకసారి అది చూద్దాం. ఓకే,
సో సోమార్ఫీల్డ్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు ఈ సర్క్యులర్ ఆర్బిట్స్ అనేటువంటి కాన్సెప్ట్ ను ఎలిప్టికల్ ఆర్బిట్స్ గా కన్వర్ట్ చేసి, అంటే సో ఇఫ్ యూ టేక్ elliptical orbit, sometimes electron may come towards the nucleus, sometimes it is away from the nucleus. So whenever it comes towards the nucleus, it appears to be different line. Whenever it is going from away from the center, it will give you different line. So that's the reason hydrogen atom will give you so different colors when we observe through the line observe through the high resolution spectroscope. Okay, so it successfully explained the line spectra of hydrogen atom, but it could not explain the atoms like more than one electron. అంటే ఈ బోర్ సోమర్ఫెల్డ్ రిలేటివిస్టిక్ కరెక్షన్ కూడా ఓన్లీ హైడ్రోజన్ ఆటమ్ కు సంబంధించి మాత్రమే మనకు ఎక్స్ప్లెయిన్ చేసింది. జనరల్ ఆటమ్ కి అంటే మోర్ దెన్ వన్ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి ఆటమ్స్ హీలియము, లిథియము, సో అటువంటి ఎలిమెంట్స్ గురించి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయింది కాబట్టి బోర్స్ సోమర్ఫెల్డ్ ఆఫ్ మోడల్ ఆఫ్ ఆటమ్ ఆల్సో ఫెయిల్డ్. ఓకే, సో దీంట్లో మనకు అడిగేటటువంటి క్వశ్చన్ ఏంది, సోమర్ఫెల్డ్ రిలేటివిస్టిక్ కరెక్షన్ అబౌట్ వాట్, సో సర్క్యులర్ ఆర్బిట్స్ టు ఎలిప్టికల్ ఆర్బిట్స్. ఓకే, సర్క్యులర్ ఆర్బిట్స్ నుంచి ఎలిప్టికల్ ఆర్బిట్ లోకి చేంజ్ అవుతుంది ఎలక్ట్రాన్ అని చెప్పిండు. ఇదే క్వశ్చన్ మనల్ని అడుగుతాడు. ఓకేనా, సో తర్వాత వచ్చినటువంటి ఇంకొక మెకానికల్ మోడల్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ విచ్ ఈస్ వెరీ clarity about the electron motion around the nucleus. So now we can see. Okay, so next మనకు ఉన్నటువంటి మోడల్ quantum mechanical model. So it was proposed by Erwin Schrödinger. According to Schrödinger, the electron is not revolving around the nucleus in the form of circular shape as well as in elliptical shape. అది వృత్తాకార మార్గంలో తిరగదు మరియు దీర్ఘ వృత్తాకార మార్గంలో తిరగదు. ఇట్ ఈస్ ఇన్ స్పెసిఫైడ్ పాత్, ఒక స్పెసిఫైడ్ పాత్ లో తిరుగుతుంది. ఆ స్పెసిఫైడ్ పాత్ ఏంటిది అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే రైట్, ఒకసారి ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నా చూడండి. రైట్, ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సమ్ టైమ్స్ ఎలక్ట్రాన్ అనేది ఇట్లా దగ్గరికి వేస్తూ దూరం వెళ్తూ, దగ్గరికి వస్తూ దూరం వెళ్తూ ఇట్లా ఒక పువ్వు ఉంటుంది కదమ్మా. ఓకే, సో ఒక ఫ్లవర్లో దాని యొక్క పువ్వు రెక్కలు ఏ విధంగా అయితే అరేంజ్మెంట్ అయి ఉంటాయో, సేమ్ లైక్ దట్ హియర్ ఎలక్ట్రాన్ అనేది ఇట్లా పువ్వు రెక్కలు ఏ విధంగా అయితే అరేంజ్మెంట్ అయి ఉంటాయో ఆ విధంగా తిరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే సో ఇట్ ఈస్ కాల్డ్ రొసెట్టే మోషన్. మనకు దీన్ని ఎటువంటి మోషన్ అంటారు, రొసెట్టే మోషన్ అంటాం. ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ ఈ స్పెసిఫైడ్ రీజన్ లో వృత్తాకార మార్గంలోనే ఉంటుంది, కానీ ఎట్లా తిరుగుతుందో దానికి తెలియదు. దాని యొక్క పొజిషన్ కానీ దాని యొక్క మూమెంటం కానీ యాక్యురేట్ గా చెప్పలేమని చెప్పేసి మనకు ష్రోడింగర్ చెప్పిండు. అంటే ద రీజియన్ ఆర్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ మాక్సిమం. ఈ రీజియన్ లో ఎన్నో ఒక్కడు ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అని చెప్పలేము, ఇక్కడ ఉంటుందని చెప్పలేము, ఖచ్చితంగా ఎన్నో ఒక్కడు ఉంటుంది, కానీ మాక్సిమం ఇదే రీజియన్ లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని మనం ఏమంటాము అంటే ఆర్బిటాల్ అంటాం. ఓకే, ఆర్బిట్ కు ఆర్బిటాల్ కు తేడా ఏంటిది, ఆర్బిట్ అంటేనేమో ఒక స్పెసిఫైడ్ పాత్, ఖచ్చితంగా అదే పాత్ లో తిరుగుతుంది, దాన్ని మనం ఆర్బిట్ అనాలి. ఆర్బిటాల్ అంటే ఏంటిది, ఈ టోటల్ రీజియన్, ద రీజియన్ ఆర్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ ఈజ్ వేర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ మాక్సిమం ఈజ్ కాల్డ్ ఆర్బిటాల్. వెరీ ఇంపార్టెంట్. ఆర్బిట్ ఆర్బిటాల్ కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. సో it is about the Bohr atomic model and relativistic correction and finally quantum mechanical model. Okay na, so next topic we will meet in the next class.